రోటి పులుసు అటుకులు చేస్తున్నారండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపారో మా ఇంట్లో మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి ఎలా చేస్తారన్నది. ఓల్డ్ ట్రెడిషనల్ టైప్లో ఒకసారి చూసుకోండి. అటుకులు ముందు శుభ్రంగా కడుక్కోవాలంటే 2-3 సార్లు కడుక్కుని నీళ్ళంతా తీసాక చింతపండు నానబెట్టుకుని చింతపండు రసం, దాంట్లో సాంబార్ రసం పౌడరు, ఉప్పు, తర్వాత బెల్లం అన్నీ వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నానిన తర్వాత అప్పుడు తాలింపులోకి వేసుకోవాలి. ఆవాలు వేసానండి. ఆవాలు వేసిన తర్వాత వేరుశనక్కాయలు వేసాను. వేరుశనక్కాయలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. నువ్వులు వేస్తున్నానండి. కరివేపాకు, పసుపు, ఇంగువ, చింతపండులో నానబెట్టుకున్న అటుకులన్నీ వేసి ఇట్లా కలపాలండి. దీన్ని బాగా కలిపేసి సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది. పులిగోరలాగే ఉంటుందండి. చేసి చూడండి. ప్లేట్లో వేసుకొని పులుసు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఎవరు చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.